హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఈ రోజు మనం మాట్లాడుకోబోతుంది ప్రతి ఒక్కరు ఎంతగానో ఎదురు చూస్తున్న కాంతారా చాప్టర్ 1 మూవీ గురించి. ఇప్పటికే కాంతారా సినిమా ఎంత సక్సెస్ అయిందో మన అందరికీ తెలిసిందే కదా. ఆ సినిమాకి ప్రీక్వెల్ గా వచ్చిన ఈ చాప్టర్ నిజంగా ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చిందో ఈ వీడియోలో మనం డీటెయిల్ గా మాట్లాడుతాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, వీడియో చాలా బాగుంది. మొదటగా చెప్పుకోవాల్సింది వరల్డ్ బిల్డింగ్. రిషబ్ శెట్టి గారు క్రియేట్ చేసిన ఆ మిస్టికల్ మ్యాజిక్ వరల్డ్ చూసి థియేటర్ లో మనం కూడా ఆ జంగిల్ లో ఆ ట్రైబ్ లో ఉన్నట్టే ఫీల్ అయ్యాం. ఈ మూవీ కథ విషయానికి వచ్చేస్తే ఈ మూవీ కాంతారాకి ప్రీక్వెల్ గా ఉంటుంది. ట్రైబ్స్ లైఫ్ స్టైల్, వాళ్ళ ఆచారాలు, వాళ్ళ జీవన శైలి, అలాగే బాంగ్రా కింగ్డమ్ తో ఉన్న విభేదాలు ఇవన్నీ ఈ మూవీలో చాలా రియలిస్ట్ గా చూపించారు. మన హీరో బెర్మో తన ప్రజల కోసం చేసిన పోరాటం ఈ కథలో మెయిన్ పాయింట్. డైరెక్టర్ విషయానికి వచ్చేస్తే రిషబ్ శెట్టి గారు మరోసారి తన క్రియేటివిటీని ప్రూవ్ చేసుకున్నారు. ఈ మూవీ స్టోరీ టెల్లింగ్, టేకింగ్ అండ్ అలాగే ఎమోషన్స్, సర్ప్రైజ్ ఎలిమెంట్స్ అన్ని బ్యాలెన్స్ గా ఉన్నాయి. మనం ఈ మూవీలో ఫస్ట్ హాఫ్ చూసుకుంటే వాతావరణం సెట్ చేస్తూ కథలోకి మన అందరినీ లాగేస్తుంది. మరి సెకండ్ హాఫ్ చూసుకుంటే యాక్షన్స్, ఎమోషన్స్, మిస్టికల్ ఎలిమెంట్స్ తో పీక్ కి తీసుకువెళ్ళిపోతుంది. మరి ఈ మూవీలో పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేస్తే మన రిషబ్ శెట్టి గారు హీరోగా, డైరెక్టర్ గా రెండిట్లో అదరగొట్టేశాడనే చెప్పాలి. రుక్మిణి, జైరామ్, గుల్షన్ ఇలా అందరూ బాగా యాక్ట్ చేశారు. మరి ఈ మూవీ టెక్నికల్ గా చూసుకుంటే సినిమాటోగ్రఫీ, మ్యూజిక్స్, విఎఫ్ఎక్స్, లొకేషన్స్, యాక్షన్, కొరియోగ్రఫీ అన్ని నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. కొన్ని ఫైట్ సీన్స్ కంటిన్యూడ్ షాట్ లో చూపించడం చాలా రియలిస్ట్ గా అనిపించింది. ఈ మూవీకి మ్యూజిక్స్ అండ్ అలాగే బీజిఎంస్, గూస్ బంప్స్ ఇచ్చేలా కొన్ని సీన్స్ లో మనసు వదలకుండా లాగేసి. మొత్తం మీద చెప్పాలంటే కాంతారా చాప్టర్ 1 సినిమా సూపర్ ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది. థ్రిల్లింగ్, మిస్టికల్, ఎమోషనల్ జర్నీ మనల్ని కొత్త వరల్డ్ లోకి తీసుకువెళ్ళిపోతుంది. కాంతారా 1 కన్నా బాగుందంటే ఈ సినిమా ఏ రేంజ్ లో ఉందో అందరూ అర్థం చేసుకోవాలి. ఇక మీరు సినిమా చూసారా? ఈ సినిమా చూస్తుంటే ఎలా అనిపించిందో కామెంట్స్ లో తెలపండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ కి కొత్తగా ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ కూడా. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. జై హింద్.